add space domain space domain name. Now I want to gather information about this domain. So what type of information I want to gather? I want to gather the domains which are available with microsoft.com. గుర్తుపెట్టుకోండి, www.microsoft.com అనే డొమైన్ వేరు, microsoft.com డొమైన్ వేరు. ఓకే, సో microsoft.com అనేది కంప్లీట్ డొమైన్ నేమ్. దీన్ని యూజ్ చేసుకుని సబ్ అది మన ఇంటెన్షన్. సో ఇక్కడ మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. సో జస్ట్ టైప్ లోడ్ స్పేస్ show modules. So here you can see some of the modules that are existed in Recon-ng. So discovery module, exploitation modules, import module and Recon modules. So Recon modules అనేవి మనకి ఇంపార్టెంట్. Facebook ఇక్కడ చూస్తే మీకు కంపెనీస్ కాంటాక్ట్స్ కావాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ మాడ్యూల్. ఫ్రమ్ జిగ్సా, లింక్డ్ఇన్, హూయిస్. సో ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్స్ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ని క్రాల్ చేస్తాయి. క్లియర్గా ఉందండి ఇప్పుడు దాకా? హలో, యా క్లియర్గా ఉంది కదా ఇప్పుడు దాకా? అర్థమైంది కదా? ఓవర్వ్యూ అర్థమవుతుంది, ఇన్ డెప్త్ ఏం అర్థం కావట్లేదు. డెప్త్గా ఏం లేదు. ఇక్కడ మనం ఒక టూల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కంపెనీని సెర్చ్ చేయాలనుకోండి, ఒక కంపెనీ యొక్క డీటెయిల్స్, కాంటాక్ట్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో అవి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం. పర్టికులర్గా ఫేస్బుక్ నుంచి కానీ చాలా ప్రొఫైల్స్ ఉంటాయి, స్పెసిఫిక్గా ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సో ఇక్కడ ఈ Recon-ng టూల్ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, సో డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాడ్ డొమైన్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ యాడ్ డొమైన్స్ మన పేరు కానీ ఎవరి పేరైనా ఇచ్చి ఇఫ్ యూ లోడ్ ఎనీ మాడ్యూల్ లైక్ దిస్ ఇట్ విల్ క్రాల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ పర్సన్. సో ఇక్కడ మనం ఒక డొమైన్ యాడ్ చేసాం, ఆ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏమైనా డొమైన్స్ ఉన్నాయా ఆ పేరు మీద microsoft.com మీద మనకు దొరికింది ఒకటే డొమైన్, www.microsoft.com అనేది. సో ఈ microsoft.com మీద ఇంకా ఏమన్నా డొమైన్స్ ఉన్నాయా? డొమైన్స్ ఉంటే వాటి యొక్క ఐపీ అడ్రసెస్ ఏంటి, అది మన ఇంటెన్షన్. సో ఇలాగ మనకి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఇందులో ఏ మాడ్యూల్ పడితే అది యూజ్ చేయకూడదు, దానికి స్పెసిఫిక్ మాడ్యూల్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక మాడ్యూల్ ఉంది నెట్క్రాఫ్ట్ అని. ఈ నెట్క్రాఫ్ట్ మాడ్యూల్ ఏం చేస్తుందంటే డొమైన్స్ హోస్ట్, మన డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో నెట్క్రాఫ్ట్ అనే మాడ్యూల్ అది. సో ఐల్ ట్రై టు యూస్ నెట్క్రాఫ్ట్ మాడ్యూల్ ఫస్ట్. లోడ్ స్పేస్ నెట్క్రాఫ్ట్. డైరెక్ట్గా మీరు నెట్క్రాఫ్ట్ అని ఇవ్వచ్చు, ఎందుకంటే ఓన్లీ ఒక్క మాడ్యూల్ మాత్రమే ఉంది నెట్క్రాఫ్ట్ పేరు మీద. సో లోడ్ నెట్క్రాఫ్ట్. సో ఇఫ్ యూ టైప్ లోడ్ స్పేస్ నెట్క్రాఫ్ట్ ఇట్ విల్ లోడ్ ద మాడ్యూల్ and you can use that module to gather information about the domain. So just type load netcraft. So this is finding out the information of Microsoft gurinchi find out this thing. అవునండి, మనం యాడ్ చేసిన డొమైన్ ఏ డొమైన్ అయినా మనం యాడ్. ఓకే ఓకే ఫైన్. సో నెట్క్రాఫ్ట్ మాడ్యూల్ లోడ్ అయింది. ఇట్ హాస్ టేకెన్ టైం బట్ తొందరగా లోడ్ అవుతుంది. సో మీకు ఒక్క మాడ్యూల్ ఉంది కాబట్టి నెట్క్రాఫ్ట్ పేరు మీద డైరెక్ట్గా లోడ్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ 2 or 4 మాడ్యూల్స్ ఆన్ ద సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ ఫంక్షనాలిటీ మీకు లిస్ట్ ఇస్తుంది. సో ఇంకొక మాడ్యూల్ ఉంది, మనం దాన్ని చూసేటప్పుడు చూపిస్తాను నేను. సో వీ హ్యావ్ యాడెడ్ నెట్క్రాఫ్ట్ మాడ్యూల్. ఈ నెట్క్రాఫ్ట్ మాడ్యూల్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన డొమైన్ నేమ్ని తీసుకొని దాన్ని కాంబినేషన్తో ఇంకేమన్నా డొమైన్స్ ఉంటే వాటిని క్రాల్ చేస్తుంది. ఓకే, జస్ట్ గివ్ రన్. మనం డొమైన్ యాడ్ చేసేసాం కాబట్టి జస్ట్ సింప్లీ గివ్ రన్ అండ్ ప్రెస్ ఎంటర్. సో ఇట్ విల్ క్రాల్ ఆల్ ద లింక్స్ దట్ ఆర్ నేమ్డ్ ఆన్ microsoft.com. సో just wait, so it will show you the information. Let me check.